ట్రయింగ్ టు గివ్ ఎ బ్రీఫ్ కంపారిజన్. పూర్తి స్థాయిలో కంపేర్ చేసుకుంటే పోతే దే ఆర్ వీ కాంట్ ఈవెన్ కంపేర్ విత్ పాకిస్తాన్. అలాంటిది మన దేశాన్ని ఇలా మాట్లాడడం, మేము లేపేస్తామని చెప్పి మాట్లాడడం. ఇక్కడ తప్పు చేసింది ఏదైనా ఉంది అంటే అమెరికా పాకిస్తాన్ విషయంలో, భారతదేశం కాదు. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ విషయంలో ఎప్పుడూ చాలా క్లియర్గానే ఉంది. కానీ అమెరికా వాళ్ళకి డబ్బులు ఇచ్చి అనవసరంగా ఎంకరేజ్ చేసి చివరికి ఈ స్థాయికి తీసుకొచ్చారు. నౌ దే ఆర్ రెడీ టు డెస్ట్రాయ్ 50% ఆఫ్ ది వరల్డ్. మేమే పోయే టైం వస్తే సగం ప్రపంచాన్ని తీసుకెళ్ళిపోతామని చెప్పేసి అసీం మునీర్ మాట్లాడతాడు. మేము తలుచుకుంటే మొత్తం భారతదేశంలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూల్చేస్తామని చెప్పేసి షహబాజ్ షరీఫ్ మాట్లాడతాడు. ఇప్పుడు అబ్దుల్ బాసిత్ మాట్లాడుతున్నాడు దట్ దే కెన్ అటాక్ ఢిల్లీ ఆర్ ముంబై. మోదీ ఒకసారి అన్నారు కదా, మాట్లాడితే పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయంటారు, మరి మా దగ్గర ఉంది ఎందుకు దీపావళికి దాచిపెట్టుకున్నాం అనుకుంటున్నారా అని చెప్పేసి అన్నారు కదా. మేబీ అలా ఏమన్నా ఆలోచిస్తుందేమో పాకిస్తాన్. సో వాళ్ళు ఆల్రెడీ తినడానికి తిండి లేక సఫర్ అవుతున్న టైంలో, వాళ్ళ పెట్రోల్ డీజిల్ రేట్లు డబల్ అవుతున్న టైంలో, వాళ్ళకి ఆల్రెడీ స్కూళ్ళకి సెలవులు ఇచ్చేశారు అక్కడ నడపలేక, రోడ్ల మీదకి వెహికల్స్ రానివ్వలేని పరిస్థితుల్లో, అండ్ ఇంటర్నల్గా బలూచిస్తాన్తో వాళ్ళు ఎటూ తేల్చుకోలేక, మరోపక్క ఆఫ్ఘనిస్తాన్తో ఎటూ తేల్చుకోలేక తుక్కుగా కొట్టిపారేస్తుంటే అటు సైడ్ అంతా కూడా బలూచిస్తాన్ స్ట్రెంథన్ అవుతుంది, ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్. అట్ దిస్ టైం ఇప్పుడు అరబ్ కంట్రీస్ ఇలాంటి ఒక పెద్ద యుద్ధాన్ని భారతదేశం ఆపగలుగుతుంది ఒక్క ఫోన్ కాల్తో అని మాట్లాడుతున్న టైంలో, ఈవెన్ ఇరాన్ భారతదేశానికి ఫోన్ చేసి మీరు ఇన్వాల్వ్ అవ్వండి ఈ విషయంలో అని చెప్తున్నటువంటి ఈ టైంలో, బ్రిక్స్ దేశాల సదస్సుల్లో భారతదేశానికి స్టాండింగ్ ఓవేషన్లు వస్తుంటే మన ప్రధానికి, వాళ్ళ ప్రధాని దిక్కులు చూస్తూ నిలబడాల్సి వచ్చిన పరిస్థితుల్లో ప్రపంచంలోనే అగ్రదేశాలు సైతం భారతదేశం చేయబట్టుకోవడానికి రెడీ అవుతుంది. అంటే ఓ పక్క చైనా, మనం గతంలో చూసాం కదా బ్రిక్స్ దేశాల సదస్సులో, చైనా ఓ పక్క, రష్యా ఓ పక్క, ఇద్దరు చెరో పక్క నించొని మధ్యలో మోదీ ఉండి సచ్ ఎ గ్రాండ్ సిచ్యువేషన్ మనం అక్కడ చూసింది. అలాంటిది వేర్ ఆర్ వి వరల్డ్లో మనం ఎక్కడున్నాం? ప్రపంచ దేశాలు యుద్ధాలను ఆపండి మహాప్రభు, మీరు ఒక్క ఫోన్ కాల్తో మీరు యుద్ధం ఆపగలుగుతారని గల్ఫ్ దేశాలు చెప్పుకునే పరిస్థితుల్లో మనం ఉంటే, మనల్ని ఇబ్బంది పెట్టడానికి చూసినటువంటి బంగ్లాదేశ్ లాంటి దేశాలకు కూడా మనం మెడికల్ ఎయిడ్స్ పంపిస్తున్నటువంటి టైంలో, మెడికల్ ఏఐడి పంపిస్తున్న టైంలో, లేకపోతే ఈవెన్ పాకిస్తాన్కి కూడా అవసరమైనప్పుడు వాళ్ళకు వరదలు వస్తే మనం పంపిస్తే మెడికల్ సపోర్ట్ పంపించాం, ఫుడ్ పంపించాం, ఇవన్నీ పంపించాం. వాళ్ళు పంపించారు శ్రీలంకకి. ఏం పంపించారు? ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్, ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ అవన్నీ పంపించారు, పరువు పోగొట్టుకున్నారు. హౌ కెన్ వీ కాంట్ ఈవెన్ కంపేర్. నాకు నిజం చెప్పాలంటే వీ డోంట్ ఈవెన్ నీడ్ టు టాక్ ఆల్ దిస్, వీ డోంట్ నీడ్ టు కంపేర్ ఈవెన్. కాకపోతే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ బేసిక్ ఐడియా, and still they are ready to attack us and they want POK. సో ఈ కామెంట్స్ అన్నీ కూడా కేవలం ఒక మేకపోతు గాంభీర్యాన్ని చూసుకోవడానికో, అండ్ దే ఆర్ సేయింగ్, చూడండి ఏం చెప్తున్నారు, వాళ్ళ బుద్ధి ఎలాంటిదో చూడండి, ఒక ఉగ్రవాదుల బుద్ధే కదా ఇలా చేసేది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇరాన్ని చూసి నేర్చుకున్నట్లున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ వాళ్ళ మీద దాడి చేస్తే వీళ్ళెళ్ళి గల్ఫ్ దేశాల మీద దాడి చేసినట్టు. ఎందుకు? అక్కడంటే వాళ్ళ స్థావరాలు ఉన్నాయి కాబట్టి దాడి చేసామని కనీసం ఇరాన్ చెప్పుకోగలుగుతుంది. అండ్ దే వాంట్ టు అటాక్ ఇండియా ఇఫ్ అమెరికా అటాక్స్ పాకిస్తాన్ అంట. వాట్ కైండ్ ఆఫ్ ఐడియాలజీ ఇస్ దిస్? బికాస్ దే కాంట్ రీచ్ అమెరికా, బట్ వీ కెన్ రీచ్ ఇఫ్ యూ వాంట్. మనం అమెరికానే రీచ్ అవ్వగలిగే పరిస్థితుల్లో ఉన్నాం. మన బ్రహ్మోస్ వెళ్ళి కొట్టేసే పరిస్థితి ఉంది. వీ కెన్ రీచ్ ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్ అన్డౌటెడ్లీ. అండ్ దే ఆర్ సేయింగ్ దే కెన్ హిట్ ఢిల్లీ అండ్ ముంబై. ఏముందని వీళ్ళకి? ఇది అహంకారం కూడా కాదు, జస్ట్ ఫూలిష్నెస్, అంతకుమించి ఇంకేం లేదు. జస్ట్ ఫూలిష్నెస్. దే నీడ్ టు సర్వైవ్ సమ్హౌ. దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు ఎక్స్పోజ్. వాళ్ళకి గొప్పగా ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఏమీ లేక చివరికి దిస్ ఈజ్ వాట్ దేర్ ఐడియాలజీ ఈజ్. జస్ట్ ఫర్ ద ఐడియా సేక్ వీఆర్ టాకింగ్. ఇంతకు మించి పాకిస్తాన్ దారిద్ర్యం గురించి మాట్లాడుకోవడానికి ఏముంది? పెద్ద పెద్ద పాలిథిన్ కవర్స్లో గ్యాస్ పట్టుకుపోతున్నారు వాళ్ళ పౌరులు. మనకి
హర్మూజ్ స్ట్రైట్ నుంచి మన షిప్పుల్ని మనం విడిపించుకోగలిగాం. మన జెండా కనపడితే సెల్యూట్ చేసి పంపించగలిగినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పౌరులు అక్కడ గ్యాస్ కావాలంటే పాలిథిన్ కవర్స్లో పట్టుకుపోతున్నారు. అండ్ దే డోంట్ హ్యావ్ వాటర్, ప్రాపర్ వాటర్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, చదువులు లేవు, ఈ మెడికల్ సపోర్ట్ లేదు, అండ్ వాళ్ళ దగ్గర ఉద్యోగాలు సరిగా లేవు. బయట దేశాలకు పోతేనేమో టెర్రరిస్టులు అంటున్నారు. ఏముంది వాళ్ళ దగ్గర? వాట్ దే హ్యావ్ టు కంపేర్ విత్ ఇండియా? వాళ్ళు ఇండియాని అటాక్ చేస్తామని ఏమీ లేనప్పుడు వాళ్ళకు ఉందల్లా డిస్ట్రక్షన్ మాత్రమే. ఏమీ లేని వాడికి మంచి చేయడానికి తినడానికి ఏమీ లేని వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు అక్కడ వాళ్ళు చేస్తున్నారు. వాడికి సాధించడం చేతగాక ఎవరైనా బాగుపడితే వాడిని కొల్లగొడదాం, లేదంటే వాడిని దెబ్బ కొడదాం, వాడు కూడా మనలాగే మన స్థాయికి రావాలి అని చెప్పి ఆలోచించడం. ఎందుకంటే వాళ్ళకి ఎదగడం రాదు కాబట్టి. ఇండియాలోకి వచ్చి ముంబైని ఢిల్లీని మీరు బ్లాస్ట్ చేస్తుంటే ఇండియా టపాసులు కాల్చుకుంటుందా? మోదీ అన్నారు కదా, మేమేమైనా దీపావళి కోసం పెట్టుకున్నామా బాంబ్స్ అని చెప్పేసి. మేమేమైనా దీపావళి చేసుకుంటూ కూర్చుంటామా బాంబ్స్తో? ఇవంతా కూడా కేవలం ఒక ప్యానిక్లోంచి వస్తున్నటువంటి మాటలు. అండ్ వెరీ షూర్ ఐ థింక్ ఇట్ సీమ్స్ ఖచ్చితంగా అతి త్వరలో పాకిస్తాన్ విల్ బీ ద నెక్స్ట్ టార్గెట్ ఆఫ్ యుఎస్. ఇజ్రాయెల్ ఆల్రెడీ ఈ విషయంలో చాలా క్లియర్గా చెప్పింది. ఇరాన్ తర్వాత అణ్వాయుధాలు కలిగి ఉన్నటువంటి దేశాలు పాకిస్తానే ఉంది. ఇస్లామిక్ కంట్రీస్లో ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర మాత్రమే ఈ అణ్వాయుధాలు ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అండ్ ఎ రాడికల్ టెర్రరిస్ట్ కంట్రీ, అలాంటి వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే వరల్డ్ ఈజ్ నాట్ సేఫ్. ఎవ్రీబడి నో దట్. That's why Israel is talking about Pakistan, America is talking about Pakistan, and of course India is always talking about Pakistan as they are a big threat to world. In fact, they are talking about themselves that they are very big threat to India and to the whole world. Endukante Munir cheppadu kada, we can vanish half of the world if somebody is attacking us అని చెప్తున్నాడు. మేమే పోయే టైం వస్తే సగం ప్రపంచాన్ని తీసుకెళ్తామని చెప్తున్నాడు. ఈవెన్ నౌ అబ్దుల్ బాసిత్ ఈజ్ సేయింగ్ ది సేమ్ థింగ్. అమెరికా అటాక్ చేస్తే అసలు అమెరికా ఎందుకు అటాక్ చేస్తుంది? మమ్మల్ని అటాక్ చేయదు, వీఆర్ స్ట్రాంగ్ నేషన్, వీఆర్ ఫ్రెండ్లీ నేషన్ అని చెప్పుకోలేని దుస్థితి వాళ్ళది. ఒక టిష్యూ లాగా వాడుతున్నారు వాళ్ళని అమెరికా వాళ్ళు. అది వాళ్ళకి రియలైజ్ అయినట్లున్నారు. ఎందుకంటే వాళ్ళ పార్లమెంట్లో కూడా అదే కదా ఈ మధ్య మాట్లాడుకున్నారు. పార్లమెంట్ చాలా చీప్గా చూస్తుంది పాకిస్తాన్ని అమెరికా అని చెప్పేసి పార్లమెంట్లో మాట్లాడారు వాళ్ళ నాయకులు. వాడి వదిలేస్తున్నారు, చాలా దారుణంగా వాడుకొని వదిలేస్తున్నారు అని చెప్పేసి. సో ఐఎమ్ సారీ, ఐడ్ లైక్ టు షో యూ దట్ వీడియో వన్స్. ఒకసారి అబ్దుల్ బాసిత్ ఏమన్నాడు ఒకసారి చూద్దాం. జస్ట్ టేక్ ఏ లుక్. ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు మీకే అర్థమవుతుంది. हमने तो देखी और कुछ नहीं करना. हमने तो न्यूक्लियर रेंज में नहीं भी अमेरिका भी हमला नहीं कर सकता. हमारे लिए क्या वाइड रास्ता होगा आपके ख्याल में? इंडिया हमने तो देखी और कुछ नहीं करना. हमने तो अगर हमारी रेंज वहां ना भी हुई और अब हम पे कुछ किसी ने बुरी नजर से देखा तो हमने तो बगैर सोचे समझे भारत पे, मुंबई पे अटैक कर देना है, न्यू दिल्ली पे कर देना है. हमने तो छोड़ा नहीं. न्यूक्लियर रेंज में नहीं भी अमेरिका भी हमला नहीं कर सकता. हमारे लिए क्या वाइड रास्ता होगा आपके ख्याल में? इंडिया हमने तो देखी और कुछ नहीं करना. हमने तो अगर हमारी रेंज वहां ना भी हुई और अब हम पे कुछ किसी ने बुरी नजर से देखा तो हमने तो बगैर सोचे समझे भारत पे, मुंबई पे अटैक कर देना है, न्यू दिल्ली पे कर देना है. हमने तो छोड़ा नहीं. न्यूक्लियर रेंज में नहीं भी अमेरिका भी हमला नहीं कर सकता. हमारे लिए क्या वाइड रास्ता होगा आपके ख्याल में? इंडिया हमने तो देखी और कुछ नहीं करना. हमने तो अगर हमारी रेंज वहां ना भी हुई और अब हम पे कुछ किसी ने बुरी नजर से देखा तो हमने तो बगैर सोचे समझे भारत पे, मुंबई पे अटैक कर देना है, न्यू दिल्ली पे कर देना है. हमने तो छोड़ा नहीं. न्यूक्लियर रेंज में नहीं भी अमेरिका भी हमला नहीं कर सकता. हमारे लिए क्या वाइड रास्ता होगा आपके ख्याल में? इंडिया हमने तो देखी और कुछ नहीं करना. हमने तो अगर हमारी रेंज वहां ना भी हुई और अब हम पे कुछ किसी ने बुरी